తీరు, తెన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తుంది. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత ప్రాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. నా ముచ్చట తీరండి, నిన్ను విడువను. నీ ఆట కట్టించి నిన్ను తుదముట్టించడానికే ఇక్కడకు రప్పించాను. కాచుకో. సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలసి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలాలి. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా. అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించు. ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా. ఇక ఈ రోజు మంచి మాట. అతి సర్వత్రా వర్జయేత్. అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం. ఏవే నిద్రమోహమా, జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే, తమరు కూడా పాటించాలి. లెగవే శిల్పా, లెగు. అబ్బా, ఇంకొంతసేపు పడుకోనివ్వే. నీకు తిండి నిద్ర తప్ప వేరే ధ్యాసే లేదు. అదే నీ ఫ్రెండ్ అంజలిని చూడు, ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. ఏంటి, అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా? వావ్, వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇదిగో ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది. అవార్డు విన్నర్కి కంగ్రాచులేషన్స్. అదేంటి, అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు? హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పాటిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఒక కప్పు కాఫీ ఇస్తాను. బోడి కాఫీ, అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలియదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి, ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ వెరీ సారీ. సరే, తప్పే. మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే. కానీ ఏం చేయని చెప్పు, పనులు. ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది అడ్డుదారులే. హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం. వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అది సరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్ళలేదట, ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవ్వడం ముఖ్యం. సో బీ ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి, మనిద్దరికి పెళ్ళా? నో ఛాన్స్. ఏ నాకేం తక్కువ? అందరూ మనం హీరోలా ఉన్నామంటారు తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి. అవును, నాకోటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు, ఒక రోజు ట్రక్కు నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు. ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని. వస్తానండి. ఎక్కడికి? ఇంకో పనికా? లేదా మా చిత్ర బస్సుకి. ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేంటి సార్, బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో.
మీ పేరు సున్నుండా. సున్నుండా. తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా కొనుక్కోకుంటే కొత్తగా ఎలా పుట్టిందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు లేదు కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా వెరైటీగా ఉండాలని. గుమ్మాడి ఒడియం లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. సత్య టీ అడిగి అరగంట అయింది. ధైర్యము విలోలంబయ్యే, ధైర్యము విలోలంబయ్యే, ధైర్యము విలోలంబయ్యే. ఏంటి ఎంతసేపు అడిగి అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పనేంటంట? మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు, ఒక కప్పు కందిపప్పుంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపాపేడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు నుంచి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గానీ ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు, దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోజు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి? చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే బాగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు దేవుడా. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు దేవుడా. గుట్టే ఆవిడుస్తుండే నవ్వుతాను. ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. మేము శాశ్వత నిద్ర అనుకున్నాం. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంజని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసిల్లమ్మా నిద్ర వచ్చేస్తుంది. బామా బామ్స్ బామ్స్ వచ్చా ముదురు. ఏంటది? బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు, అందుకని పారేస్తుంది. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే. ఎంత పొడుగున్నా ఏం లాభం? ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కత్తిపేట ముద్దు బారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా 33 ఏళ్ళాయే. బామా బామా అబ్బబ్బబ్బబ్బా ఆకలేస్తుంది. కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చేయి. వాడు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుగా ఉంది? భూమి పుట్టినప్పుడు పుట్టిన పండేది. వయసు ముదిరితే మనిషి అయినా పండైనా అంతే. ఎందుకు పనికిరావు. ఆగాగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కాయ మురుగుతోంది. ఏమని? నీకు ఇంకా పెళ్లి కాదని. నీ పెళ్లి కళ్ళరా చూద్దాం అనుకున్నారా? మునిమనంతా ఆడుకుందాం అనుకున్నారే. నేను ఒకటి అడుగుతాను చెప్పే. ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా? సరదా
డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో ఛీ, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. అది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జర్ ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతున్నా? రే ఏదిరా, ఎక్కడికి వెళ్ళిరా? రేయ్, మీ సెల్ ఫోన్స్ రా. అటు చూడండి. ఎరా, ఎవరా? ఎవరా? అయిపోయింది, అయిపోయింది. వదిలు, వదిలు, వదిలు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావ్? ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో ఆ, చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు ఒక డౌట్, నువ్వు అసలు ఆడదానివేనా? తీసుకోండి రా. హలో, అక్కడ కాదు, ఇక్కడ. ఏయ్, ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన. నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. ఛే, 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 ఛే. దొంగతనం కూడా ఒక సంపాదన. థూ. పాండు తొందరపడి మా కుల వృత్తిని కించపడుతుంది. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు కోపడకుండా. డాక్టర్ కొడుకులు డాక్టర్లు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు అవుతున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా. సెల్ ఫోన్ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్ వాలేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడలా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టే అదే నా ఆశ తీరుస్తావు కదా. తప్పకుండా నాన్న. చేయి ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరును. పోలీసులు తీసుకెళ్లి 2 నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టగో సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచేది ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. చీ దొంగనాయలా. పండు పండు ఆ? గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రేయ్, మీరు ఇక్కడే ఉన్నాను, నేను తీసుకొస్తాను. ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు అక్కడ? టైం 5 అవుతుంది. ఆ? ఐదైందా? అమ్మో. రేయ్, పట్టుకోరా. ఏయ్, పాడు. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది. టీవీ చూడ్డానికా? టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు, ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ నంబర్కి మీరు అందరూ కొట్టండి. ఇదిగోండి, పట్టుకోండి. ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం. ఆ, ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, నమస్కారం. నమస్కారం. రేయ్, కొట్టండి రా, కొట్టండి. నంబరు 04014374757. దొరికింది, 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 దొరికింది. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం. హలో హలో, 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 అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు మనమండి, మనమంటే? పాండు, పాండు. ఓ, మీరా? మీరు ఈ ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇక తిరుగులేదు, కుమ్మేయండి. ఓకే, థ్యాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి, డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి. మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి, అంజలి గారు, అంజలి. ఈ గుండు ఒకడు. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు.